అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఒక మంచి టాపిక్‌తో మీ దగ్గరికొచ్చాను. అదేంటంటే, మనలో నేను. అదేమిటి? మన అంటే ప్లూరల్ కదా! అందరం మోస్తాం గదా! మరి అందరిలో నేను ఏమిటి? మనలో నేనేమిటి? అనే దాని గురించి కొంచెం ఆలోచిద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాం. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది బంధువులున్నారు. చిన్న ఫంక్షన్‌కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరితోటైనా 100 మందితో ఉండండి, 10 మందితో ఉండండి, 5 మందితో ఉండండి, ఇద్దరే ఉండండి. కానీ మీలో మీరు ఒక్కరే ఉంటారు. మీకేదన్నా ఒక విషయం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు వెళ్ళి వేరే వాళ్ళతో షేర్ చేస్తే తప్పితే మీ భావన అనేది ఎదుటి వారి దగ్గరికి వెళ్ళదు. ఫస్టు మీది మీరే అనుభవిస్తారు. ఒక సంతోషమైనా, ఒక దుఃఖమైనా, ఒక బాధైనా, ఒక అనిర్వచనమైన ఆనందమైన, ఒక బాధైనా మీకు మీరే ఫస్ట్ అనుభవిస్తారు కదా! అది ఏ మనిషి అయినా మీకు మీరు ఆలోచించుకోండి అర్థమవుతుంది. ఆ ఫస్టు మన భావన మనం వెళ్లి చెప్తేనే వేరే వాళ్ళకి తెలుస్తుంది. మరి చెప్పకపోతే అది నీలోనే ఉంటుంది. మరి ఆ భావన చెప్పాలా? వద్దా? అన్నప్పుడు ఇక్కడ ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఎదుటి నీవు చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నీకు చాలా ఆనందం వేసింది ఒక విషయంలో. నీకు చాలా విపరీతమైన ఆనందం వేసింది. నువ్వు టపుక్కన అక్కడ నీకు పరిసర ప్రాంతాలలో నీ దగ్గర వారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడైతే ఈ ఫోన్ ఫెసిలిటీస్ వచ్చాయండి. ఇదివరకు పూర్వం లేవు. లేనప్పుడు ఏం చేసేవారు? భర్త ఇంట్లో ఉండేవాడు కాదు. ఏ పనికో, వ్యాపారానికో వెళ్ళేవారు. ఇంటి పక్కవారు అంటే మన దగ్గర ఎప్పుడు మనని ఒక చిన్నమ్మ అనో, అత్తయ్య అనో, అమ్మమ్మ అనో పిలిచి ఒక ఒక కొని తెచ్చి పెట్టుకున్న, అతికి పెట్టుకున్న ఒక రిలేషన్ ఉండేది. వాళ్ళతో మనం పంచుకునేవాళ్ళం. అయితే ఇలా పంచుకోవడంలో ఇదివరకు ఏం ప్రాబ్లమ్ లేదండి. ఇదివరకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఎందుకు అంటే అప్పుడు అందరూ అలాగే చేసేవారు. ఇప్పుడు నాలో వచ్చిన ఆనందాన్ని నేను నా పక్కన వాళ్ళతో ఎలా పంచుకున్నానో, వాళ్ళకేదన్నా ఆనందం వస్తే వచ్చి నాతో పంచుకునేవారు. దీన్ని తీసుకెళ్ళి మనం పబ్లిక్ చేయాలి అంటే అందరితో మనం షేర్ చేసుకోవాలి అనే ఆలోచన ఉండేది కాదు. మనం వరకు మనది మనం ఆనందపడ్డాం. వాళ్ళ ఇంట్లో ఇలా వాళ్ళు వచ్చారట, వాళ్ళకి చాలా ఆనందం వేసిందిట, ఇలా చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పటి రోజుల్లో అలా కాదు. మనకి ఏదొచ్చినా మనం ఎవరితో ఎటైనా చెప్తే చెప్పింది చెప్పినట్టు అలాగే వెళ్తే ఇబ్బంది ఏమీ లేదు దానివల్ల. కానీ అది చిలవల పలవలయ్యి చిన్న ముక్క ఉన్నదాన్ని పెద్ద కొండంత తీసుకెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వస్తుంది. చివరికి అది మన దగ్గరికి వచ్చేసరికి అది మనం వేరే వాళ్ళ స్టోరీ అనుకుంటాం. కాదు, అది మన స్టోరీయే. అలా అయిపోతుంది వ్యవహారం. అందుకని ఎప్పుడైనా సరే నువ్వు ఎంత మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, ఇద్దరిలో ఉన్నా, నీలో నువ్వు ఉండడానికే ఇష్టపడి ఆ తత్వాన్ని నువ్వు అలవరుచుకుంటే రేపు నీకు ఏ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చి ఇప్పుడెవరు పలకరించే వాళ్ళు లేరు కాబట్టి నీ ఆనందాన్ని నీతో నువ్వే పంచుకో. నువ్వే ఇలా పంచుకోవడం అనంటే పలానా విషయం అని చెప్పకు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఒక అలవాటు ఉంటుంది. ఏదన్నా నీకు నచ్చంగానే ఏదన్నా మంచి కాఫీ తాగడం, లేకపోతే ఒక పుస్తకం చదువుకోవడం, లేకపోతే నాలాంటిదైతే వెళ్ళి దత్తుడి దగ్గర వెళ్ళి నుంచొని ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా జరిగింది అని చెప్పడం లాంటివి కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి. అదేం చేస్తారంటే చక్కగా మనలో మనమే అది ఆనందపడచ్చు. హాయిగా తలుపు మూసేసుకోండి, అద్దం ముందు నుంచోండి, మీరే కనిపిస్తారు, చెప్పేసుకోండి. ఇష్టమైతే అరవండి గట్టిగా, నాకు ఇలా జరిగింది, నాకు ఇంత మంచి జరిగింది, లేకపోతే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అరవండి, చాలా బాగుంటుంది. అలా మీలో మీరు, మనలో నేను ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని హ్యాపీగా గడపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.